సభకి నమస్కారం. మళ్ళీ ఇంతమంది భక్తాగ్రేసులను చూస్తుంటే నాకు చాలా 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 ఆనందంగా ఉండి ఏం మాట్లాడుతున్నా కూడా నాకు తెలియట్లేదు. నిజంగా చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఈ దేవాలయ ప్రాంగణంలో చూడడం. మళ్ళీ మనం అందరూ 42 రోజులు ఇక్కడ గురువు గారి ప్రవచనాలు వింటూ ఇక్కడ కాలక్షేపం చేయడం, మీరు అందరూ కూడా మీ సహకారాలు నాకు అందించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మనసారా కోరి ప్రార్థిస్తున్నాను. పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి అనుగ్రహం వల్లే మిమ్మల్ని అందరినీ కూడా నేను ఇక్కడ కలుసుకునే అవకాశం నాకు కలిగింది. శ్రీ గురువు గారు చాగంటి కోటేశ్వరరావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. ఏ కార్యక్రమం నిర్వహించినా అది నిర్విఘ్నంగా జరగాలని చెప్పి మొట్టమొదటి శ్రీరామచంద్రమూర్తి గారి ఆశీర్వచనాలు తీసుకోవాలి. ఆ శ్రీరామచంద్రమూర్తి గారి ఆశీర్వచనాలతో వెంకటాచార్యులు గారు, రామాలయ ప్రధాన అర్చకులైన ఆచార్యులు గారు ఇప్పుడు గురువుగారు పుష్పమాలను ప్రతినిధిస్తారు. అలాగే మా ఈ ఆలయ ప్రధాన అర్చకుడు కార్తీక గారు శ్రీ అయ్యప్ప స్వామి వారు, గురువాయూరప్ప స్వామి వారు ఆశీర్వచనాలతో నిండిన పుష్పమాలని ఇప్పుడు గురువు గారికి అలంకరిస్తారు. జిల్లాలో ఉన్న అయ్యప్ప స్వాములందరికీ పూజ్య గురువులు అయినటువంటి శ్రీ దత్తాత్రేయ గురుస్వామి వారు అంటే మొట్టమొదటి 36 రోజులు ఇది అన్నారు. బతిమాలగా 37, 38, 39 అలాగా 42 రోజులకు వచ్చింది. అంటే మేము అనుకోవడం మార్చి 15వ తారీఖు అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం, ఆయన పుట్టినరోజు. అంచేత ఈ కార్యక్రమాన్ని దాంతో అయ్యప్ప జన్మ నక్షత్రంతో ఈ కార్యక్రమం ముగిస్తే బాగుంటుంది సార్, మీరు కొంచెం ఆలోచించండి అని ప్రార్థించగా పొద్దున్న కొంచెం తల ఊపినట్టు కనపడ్డారు. అంచేత అది ఖాయం అయినట్టుగానే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పగలను. మార్చి 15వ తారీఖు దాకా ఈ కార్యక్రమం ధారావాహికంగా నిర్విఘ్నంగా జరుగుతుంది. ఖచ్చితంగా మీ అందరి సహకారాలతో కావాలి తప్పకుండా దాన్ని. ఇప్పుడు పూజ్య గురువులు చాగంటి కోటేశ్వరరావు గారిని తన అపూర్వ ప్రవచనం చేయవలసిందిగా కోరుచున్నాను.